ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? ఇదిగో, ఈ మనిషి ఆశ్రమంలో ఉందా? లేదు, ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు. బాగా చూడు. లేరండి. సర్లే. ఇంతకీ నీ పేరు అడిగితే చెప్పలేదు? జానకి. జానకియా? ఏది, ఒకసారి నీ మొహం చూపించు. ఎందుకు? చూపిస్తావా లేదా? ఇటు తిరుగు. హలో, చెప్పరా? ఏంటి తెలిసిందా? ఎక్కడా? నేను ఇప్పుడే వస్తున్నా, ఉండు. నన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చారంటే నేను బ్రతికే ఉన్న విషయం ఎవరికో తెలుస్తుంది. నా గురించి ఎవరు వెతుకుతున్నారు? ఇక్కడే ఉంటే దొరికిపోయే ప్రమాదం ఉంది. నిన్ను బయటికి తీసుకొని రాకపోతే నీ భార్య విషం తాగి చచ్చిపోతానని చెప్పి అమ్మ దగ్గర ఏడ్చింది. ఆ కన్నీళ్లు చూసి జాలిపడి ఎక్కడ అమ్మ నిర్ణయం మార్చుకుంటుందో, మీ దృష్టిలో అమ్మ వాల్యూ తగ్గుతుందో అని మీ ఇద్దరి మీద జాలిపడి నేనే వచ్చి నిన్ను విడిపించాను. శైలు, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు ఆదిత్య. ఏమైంది శైలు? నేనేం చేశాను? మీ బాలు అన్నయ్యని నువ్వు బయటికి తీసుకురావడం నాకు నచ్చలేదు. మంచి వాళ్ళకి ద్రోహం చేయడం ఎంత తప్పో, చెడ్డ వాళ్ళకి మంచి చేయడం కూడా అంతే తప్పు. మీ అన్నయ్య నా దృష్టిలో మంచి మనిషి కాదు. శైలు, నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నీకు తెలీదా? అమ్మ, బాలు, శశీల ముందు తగ్గిపోవడం నాకు నచ్చలేదు. అందుకని ఒక క్రిమినల్ ఇంటికి తీసుకొని వస్తావా ఆదిత్య? శైలు, మీ బాలు అనే ఖచ్చితంగా క్రిమినలే. నిన్ను చంపాలని చూశాడు. అదృష్టం బాగుండి బయటపడ్డావు. లేదంటే ఏం జరిగేది? కనీసం నువ్వు ఇంత హెల్ప్ చేస్తే ఆ మనిషిలో కొంచెమైనా కృతజ్ఞత భావం ఉందా? ఒక్క థ్యాంక్స్ అయినా చెప్పాడా నీకు? నేను ఇదంతా చేసింది వాడు థ్యాంక్స్ చెప్తాడని కాదు శైలు. మీరు ఎంత సాయం చేసినా, మీరు ఎంత మంచి చేసినా సరే ఆ మనిషి మారడు. అతను ఎప్పటికీ క్రిమినలే. అతని క్రిమినల్ బుద్ధి మాత్రం మారదు.
ఏయ్ ఏమన్నావు? నేను క్రిమినల్నా? అసలు నువ్వెవరివి? ఇది నా ఇల్లు. మా ఇంట్లో చేరి నన్నే పట్టుకుని క్రిమినల్ అంటావా? ఎంత పొగరే నీకు! ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకుంటే మంచిది. మీ ఇష్టం వచ్చినట్టు ఏ గీ అంటే ఇక్కడ ఎవరు పడేవాళ్ళేరు. ఇది మీ ఇల్లు కాదు, మీకు మాత్రమే సొంతం కాదు. ఆదిత్యకి ఇందులో వాటా ఉంది. తన భార్యగా నాకు హక్కుంది. ఏంటి నీ హక్కు? వాడికే దిక్కులేదు, దానికి తోడు నీకు హక్కా? ఇద్దరిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను, జాగ్రత్త. చూసావా ఆదిత్య, నువ్వు ఆయన పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొని వస్తే మనల్ని బయటికి గెంటేస్తాడంట. ఇప్పటికైనా అర్థమైందా మీ అన్నయ్య క్రిమినల్ అని? ఎవరే క్రిమినల్? నిన్ను చూడు, నీ తమ్ముణ్ణి కాబట్టి, నీకంటే వెనక పుట్టాను కాబట్టి నా మీద చేయి చేసుకునే అధికారం నీకు ఉండొచ్చు. కానీ నా భార్య మీద చేయి చేసుకునే అధికారం నీకెక్కడిదే? మరి నీ పెళ్ళ నోటికొచ్చినట్టు వాగుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఏ, నీ భార్య చేయని తప్పులకి నా మీద నిందలు వేస్తే నేను భరించలేదా? ఆ రోజు నేను నీ పెళ్ళాన్ని ఏదో అన్నాను, చంపబోయాను అని పెద్ద రాద్ధాంతం చేసి నన్ను ఇంట్లో నుంచి పంపించాలి అన్నావు కదా. మరి ఇప్పుడు నిన్ను కూడా బయటికి పంపించాలంటాను. వెళ్తావా? నువ్వు నన్ను చంపాలని చూసావు. మీ ఆయన కూడా నన్ను చంపాలని చూశాడు. ఈరోజు నా భార్య మీద చెయ్యెత్తాడు. ఇప్పుడు నేను గనక అడ్డు లేకపోతే మీ ఆయనకి శైలునే సమాధానం చెప్తుంది. చెప్పించమంటావా? శైలు అన్న దాంట్లో తప్పే ఉంది. నువ్వు క్రిమినల్ కాదా? కనీసం బయటికి వచ్చాకైనా నీలో మార్పు వచ్చిందా? ఆవేశంలో చేశాను, సారీ అని ఒక్క మాటైనా చెప్పావా? ఏదో పెద్ద తప్పంతా మాదే అయినట్టు బిల్డప్ ఇస్తున్నా. వీళ్ళకి మాటలు పనికిరావు ఆదిత్య. దేత్తడి పోచమ్మగుడే. నువ్వు అను, ఇక్కడే ఇప్పుడే ఇద్దరికి ఇత్తడైపోతుంది. పోనీ కదా అని గమ్మునుంటే మస్తు నకరాలు చేస్తున్నారు. ఇద్దరిని ఇరగదీసి బొందల పెడతా. గిసంటోళ్ళకి మాటలతోని కాదు, చేతులతోనే సమాధానం చెప్పాలి. నా మీద చెయ్యెత్తిండంటే ఎంత దమ్ముండాలి? చెయ్యిచ్చి చేతిలో పెడతా. ఆగుసేలు, నా మాట విను. నా మొహం చూసి ఈ ఒక్కసారి వదిలే. ఈసారి ఇడిచి పెడుతున్నా. ఇంకోసారి గిట్లయిందంటే జరిగి ఇడితే వేరుంటది మళ్ళా. చూడు బాలు, ఇప్పుడు దీన్ని ఇష్యూ చేయాలంటే నాకు పెద్ద విషయమే కాదు. అమ్మ దగ్గర ఇది పంచాయతీ పెట్టి నన్ను ఎలా బయటికి నెట్టారో అలాగే చేయొచ్చు. కానీ నేను నీలాగా చేసేవాణ్ణి కాదు. కాబట్టి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్.
నోరు జారినా చెయ్యి జారినా ఈసారి క్షమించడాలుండవు. నేను ఊరుకున్నా ఇదిగో మా శైలు ఊరుకోదు. ఓకే? రా బాబు, మా గది చూద్దుగానే. అయ్యో పర్వాలేదమ్మా. నువ్వు చూడాలి బాబు, పైన నా కొడుకు కోసం ఒక ప్రత్యేకమైన గదుంటుంది. అది నువ్వు చూడాలి. పద బాబు. కౌసల్య, నమస్కారం సార్. నువ్వేంటి మిస్టర్ ఇక్కడికొచ్చావు? దారి తప్పొచ్చినట్టున్నావు. లే సార్, దారి వెతుక్కుంటూనే వచ్చాను. ఇక్కడ నీకేం పని? నీకు కావలసిన వాళ్ళు ఇక్కడెవరూ లేరుగా? అదేంటండి అలా అంటారు? మనం కావలసిన వాళ్ళమే కదా. కౌసల్య, అయ్యో, ఈ అబ్బాయిని మీరు ఎవరో అనుకుంటున్నారు కదా. ఆ రోజు నన్ను గుళ్ళో కాపాడింది ఈ అబ్బాయేనండి. మీరు మర్చిపోయినట్లున్నారు. నాకు గుర్తుంది. మరి కావలసిన వాళ్ళు ఎవరూ లేరని మీరు అలా ఎందుకు అంటున్నారు? మనం ఉన్నామనే ఆ అబ్బాయి వచ్చాడు. కౌసల్య, ఇది నీకు సంబంధం లేని విషయం. అతనొచ్చింది నీకోసం కాదు. అవును సార్, కరెక్ట్గా చెప్పారు. నేను మీకు సారీ చెప్పడానికే వచ్చాను. సారీనా? నాకా? ఎందుకు? అదే సార్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర మీతో మీ బావమర్తితో అనవసరంగా కాస్త టెంప్ట్ అయ్యాను. అప్పుడు ఏదో మాట్లాడేశాను సార్. ఆ తర్వాత ఆలోచిస్తే నా ప్రవర్తన నాకు తప్పుగా అనిపించింది. మీలాంటి పెద్దవాళ్ల ముందు. ఆపు మిస్టర్. కాఫీ తీసుకోండి. ఏంటి మానసా, అతను ఏమాత్రం పరిచయం ఉందని అతిథి మర్యాదలు చేస్తున్నావు? సరే, ఎలాగూ తెచ్చావు కదా, వేస్ట్ చేయడం ఎందుకు? ఇవ్వు. తీసుకో మిస్టర్. మా ఇంట్లో కాఫీ అందరికీ దక్కదు, కానీ ఈరోజు నీకెందుకో లక్ బాగుంది, అందుకే నీకు దొరికింది. అచ్చం ఆ రోజు కాంట్రాక్ట్ దొరికినట్టే. తీసుకో. నో థ్యాంక్స్. కాఫీ వద్దన్నట్టు కాంట్రాక్టు వదులుకోలేవు కదా, తీసుకో. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు నాకెందుకు సారీ చెప్పాలనొచ్చావు? నువ్వు కుర్రాడివి, ఉడుకు రక్తం. నువ్వు తలుచుకుంటే బిజినెస్ వరల్డ్నే మార్చేస్తావు కదా. అలాంటి వాడివి ఇలా తగ్గితే ఎలా మిస్టర్? ఏమండి? స్టాప్ ఇట్ కౌసల్య. ఇది మా విషయం. యు డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ మ్యాటర్. సార్, మీ బావమర్ది గారు మా అమ్మా నాన్నల గురించి మాట్లాడేసరికి నాకు కోపం వచ్చింది, అందుకే రియాక్ట్ అయ్యాను. కాకపోతే మీ మీద కూడా అది ఇంపాక్ట్ చూపించింది. అందుకని సారీ చెప్తావా? నువ్వు తగ్గితే బాగోదు. నేను యాక్సెప్ట్ చేస్తే అస్సలు బాగోదు. నువ్వు కాంప్రమైజ్ అయితే నీకు నప్పదు.
నీతో కాంప్రమైజ్ అవ్వాలంటే నాకు నచ్చదు. నువ్వు నీలాగే ఉండు, నేను నాలాగే ఉంటాను. త్వరలో నేనేంటో నీకు తెలిసేలా చేస్తాను. అలాగే సార్, మీ ఇష్టం. పెద్దవాళ్ళని గౌరవించడం మంచి పద్ధతని మా అమ్మ చెప్పింది. నువ్వు చేసింది తప్పనిపిస్తే క్షమాపణలు అడగటంలో తప్పు లేదని మా నాన్నగారు చెప్పారు. వాళ్ళ మాటలు విని నేను పెరిగాను కాబట్టే ఇక్కడ దాకా వచ్చాను. కానీ అది మీకు నచ్చట్లేదు. మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని కన్విన్స్ చేయలేను. ఉంటానండి. అమ్మా, మీ అభిమానానికి చాలా సంతోషం. ఆరోగ్యం జాగ్రత్త. వస్తాను. బాబు, బాబు, ఏంటండి మీరు చేసిన పని? ఇంటికొచ్చిన వ్యక్తిని ఇలా అవమానిస్తారా? అతను మనకి ఎంత సహాయం చేశాడో మీరు మర్చిపోయారా? నా ప్రాణాలు నిలబెట్టాడండి. కౌసల్య, నువ్వు మరీ అంత ఎమోషనల్ అవ్వొద్దు. ఆ రోజు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు, అంతే. ప్రాణం పోయేంత ఏం జరగలేదుగా. అతను కూడా అంత పెద్ద హెల్ప్ ఏం చేయలేదు కదా. ఏది ఏమైనా ఇంటికొచ్చిన వ్యక్తిని అలా అవమానించి పంపించడం పద్ధతి కాదండి. మీకు ప్రతి వాళ్ళని శత్రువులుగా చూడటం బాగా అలవాటైపోయింది. నాకు సాయం చేసిన వ్యక్తిని ఇలా అవమానించి పంపించడం ఏంటి? చూడు కౌసల్య, ఇది అవమానమని నువ్వనుకుంటున్నావు, కానీ అతనికి సమాధానం చెప్పి పంపించానని నేననుకుంటున్నాను. అతను ఎందుకొచ్చాడో నాకు తెలుసు. అతనిలో ఇంకో కోణం ఉంది. అది నీకు తెలీదు కౌసల్య. ఏది ఏమైనా గాని మీరు చేసింది మాత్రం నాకు నచ్చలేదండి. కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా పంపించడం నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. జానకి, ఏంటి శాంతమ్మా? నీకేం చెప్పాను? నువ్వేం చేశావు? జ్యూస్ టైంకి తాగాలని చెప్పానా? ఇప్పుడు టైం ఎంతైంది? ఇప్పటికే గంట ఆలస్యం చేశావు. అది కాదు శాంతమ్మా. ఇంకేం మాట్లాడుకు. నాకు చెప్పిన మాట వినని వాళ్ళంటే మహా చిరాకు. అసలు నా మాట అంటేనే లెక్కలేదు. ఇదిగో తాగు. నువ్వెప్పుడు ఇంతేనా శాంతమ్మా? ఇలా అరుస్తూనే ప్రేమని పంచుతావా? అదంతా నాకు తెలీదమ్మా. నాకు కోపం వస్తే అరుస్తాను. కోపం కూడా మనసులో దాచుకుంటే ఇంకెందుకు వెధవ జన్మ? చాలు. ఒక బిడ్డ కోసం తాగావు, మరి ఇంకో బిడ్డ కోసం తాగవా? తాగు. చూడు, తాగేశాను. ఇప్పుడు సంతోషమా? చెప్పిన పని చెప్పినట్టు చేసేవాళ్ళుంటే ఎప్పుడూ సంతోషమే. అది సరే గాని, రేపు నీకు పుట్టబోయే బిడ్డలకి ఏం పేర్లు పెడదామనుకుంటున్నావు?
అసలు బిడ్డల్ని కనగలనో లేదో అని నేను అనుకుంటుంటే ఇక పిల్లల పేర్ల గురించి ఏం ఆలోచించమంటావు శాంతమ్మా? ఎందుకు కనలేవమ్మా? అసలు ఆ ఆలోచన ఎందుకు? నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా శాంతమ్మా. పరిస్థితి లేదు, ఏం లేదు. నీకంతా నయమైపోతుంది. చక్కగా పిల్లల్ని కంటావు. వాళ్ళని పెంచి పెద్ద చేస్తావని మానస చెప్పింది కదా. ఇంకా భయం దేనికి? అమ్మా జానకి, అమ్మా జానకి, జానకి. మూడు కోట్లేంటి, ప్రాణాలు నిలబెట్టడమేంటి? ఆశ్రమంలో ఉండే జానకిని కాపాడటానికి రష్యా నుంచి ఇంజెక్షన్ తెప్పిస్తున్నానండి. అంత డబ్బు ఎవరో ముక్కు మొహం తెలియని మనిషి ఖర్చు పెడతావా? అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? అదే 3 కోట్లు పెడితే ఇంకో 30 మందికి నువ్వు సహాయం చేయొచ్చు.